మన గ్రాండ్ మా టీవీ స్వాతం ఈరోజు చెప్పేది మిల్క్ పౌడర్తో స్వీట్ రెసిపీ అండి. దీనికి కావాల్సిన ఒక గ్లాస్ మిల్క్ పౌడర్ ఇచ్చిన, అలాగే కొద్దిగా కలరు, అలాగే 2 యాలకులు, అలాగే ఒక గుప్పుడు జీడిపప్పు బాదం పప్పు కలిపి గుప్పుడు తీసుకోండి. పాలు 2 గ్లాసులు తీసుకున్నాను. హాఫ్ కప్పు హాఫ్ గ్లాస్ పట్టుకోవాలి. ముందుగా పాలు పొయ్యి మీద పెట్టి మీడియం మంట మీద మరగనివ్వాలి. ఇవి బాగా దగ్గర పడే వరకు మరగనివ్వాలి. ఈలోపు మన డ్రై ఫ్రూట్స్ కూడా ఒకసారి మెత్తగా మిక్సీ పట్టుకుని ఫైన్గా పట్టుకోవాలి. మధ్యలో ఏదైనా ఉన్నా కూడా మరి ఇంకోసారి తిప్పి పట్టుకోవాలి. అది రెడీ చేసుకుని మనం ఈ పాలు ఇలా దగ్గరికి వస్తుండగా మనం ఈ మిల్క్ పౌడర్ని వేసుకోవాలి. అలాగే రెడీగా ఉంచుకున్న బాదం కాజు పౌడర్ని కూడా దాంట్లో వేసుకుని ఒక స్పూన్ నెయ్యి వేసుకుంటే దగ్గర పడి బాగుంటుందండి. అందులోనే పంచదార అన్నీ వేసుకుని అందులో నెయ్యి వేసుకుని సరిపోతుంది. ఇదంతా దగ్గర పడి తర్వాత ఒక ప్లేట్లో తీసుకుని దీన్ని 2 భాగాలుగా చేసుకుని ఒక దాంట్లో కొద్దిగా ఫుడ్ కలర్, మరీ ఎక్కువ కలదండి, ఇంట్లో చేసేవి కాబట్టి పిల్లలు తిన్నా కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఒక చిటికెడు ఫుడ్ కలర్ అయితే సరిపోతుంది. మరి ఎక్కువ కలిపినా కూడా ఎక్కువ బాగుండదండి. కలుపుని 2 విడివిడిగా తీసుకుని దాన్ని సపరేట్ చేసుకోవాలి. ఇవి 2 బాల్స్లో చేసుకుని ఈ కలర్ కలిపిన బాల్ని చిన్న చపాతీగా చేసుకుని దాంట్లో ఈ తెల్లగా ఉన్న బాల్ని దాంట్లో పెట్టి మధ్యలో పెట్టి క్లోజ్ చేయండి. ఇది ఇలాగా చేసి రెడీ చేసుకోండి. ఇవి ఏంటంటే ఇంట్లో చేసే కూడా డ్రై ఫ్రూట్స్ తోటి ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఆరోగ్యరీత్యా కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు. పిల్లలు 1-2 తిన్నా కూడా బాగానే ఉంటాయి. వేసవికాలం సెలవులు కాబట్టి ఇంట్లో ఉన్నప్పుడు ఏదైనా అడుగుతుంటారు. ఇలా ఈ స్వీట్ రెసిపీ చాలా బాగుంటుంది. ఈజీగా సింపుల్గా అయిపోతుంది. ఎక్కువ సమయం పట్టదు. ఆరోగ్యరీత్యా కూడా మంచిది. ఇది పిల్లల నుంచి పెద్దవాళ్ళు ట్రై చేస్తారు. ఏదైనా పండుగలప్పుడు, అలాగే ఏదైనా పుట్టినరోజుల పిల్లలకి ఏదైనా ఇలా సింపుల్గా చేసి పెట్టచ్చండి. ఇంట్లో చేసుకున్నప్పుడు వాళ్ళు బాగా లైక్ చేస్తారు. ఇవేంటంటే జాబ్ హోల్డర్స్కి, కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి ఇవి యూజ్ అయ్యే రెసిపీస్ అండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వ్యూస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతుంది. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్ కూడా షేర్ చేసి వాళ్ళని కూడా కామెంట్ చేయమని చెప్పండి. వాళ్ళు చేసే కామెంట్ వల్ల మరిన్ని మంచి రెసిపీస్ పెట్టడానికి వెళ్ళండి. బెల్ సింబల్లోకి బెల్ సింబల్ వస్తే నోటిఫికేషన్లో చాలా రెసిపీస్ ఉన్నాయి. అవి కూడా చూసి మీరు ఒకసారి ట్రై చేయండి. సబ్స్క్రైబ్ చేయడం వల్ల చాలా రెసిపీస్, స్వీట్ రెసిపీస్, పికిల్స్, చట్నీస్, అలాగే బ్రేక్ఫాస్ట్ అనే రెసిపీస్ ఉన్నాయి. మీరు ఒకసారి చూసి ట్రై చేసి లైక్ చేయండి. చూసారు కదా, ఇవి ఏంటంటే చెప్పేవన్నీ కూడా సింపుల్గా ఈజీగా అయిపోయి జాబ్ హోల్డర్స్కి, కొత్తగా నేర్చుకోవడానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈజీగా అయిపోయే రెసిపీస్ అండి. ఇలా చేసి మనం రెడీ చేసుకోండి. బాల్స్లో చేసుకుని రెడీ చేసుకోండి. ఇవి ఏంటి స్వీట్ ఆరెంజెస్ అండి. చాలా బాగుంటాయి. నోట్లో వేసుకున్నప్పుడు చాలా వెన్నెలా కరిగిపోయి చాలా స్మూత్గా చాలా బాగుంటాయండి. ఇదిగోండి చూసారు కదా, ఇలా మధ్య కట్ చేస్తే ఆరెంజ్ టైప్స్ ఉంది. ఓకే, థ్యాంక్ యూ అండి. కామెంట్ చేయండి.